నమస్తే అన్న, నా పేరు సాయి కృష్ణ. మాది అమిస్తాపూర్ గ్రామం, భూత్పూర్ మండలం, మహబూబ్నగర్ జిల్లా. అయితే మా నాయన మా పిల్లల్ని తోలుకరా అంట అని చెప్పిండు. మా ఇద్దరు పిల్లల్ని, మా భార్యకి ఎవరో కొడుకు పుట్టిండు, నీ పిల్లల్ని నువ్వు తోలుకొనరా అంట అని చెప్తున్నాడు మా నాయన. కొడుకు పుట్టినట్టు మా భార్యకి. నేను పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నా. మా భార్యకి కొడుకు పుట్టినాడు. నా చూడండి అన్న, నాకు 3 సార్లు స్కలనం అయిందన్న. 2 రోజులు అన్నం తినక నేను నిన్న 40 రూపాయలు పెట్టి 2 బ్రెడ్ ముక్కలు తెచ్చుకొని తిన్నా, 20 రూపాయలు కొట్టి. ఈరోజేమో ఒక 10 రూపాయలకి గుడ్లు తెచ్చుకున్న, అన్నం తినబుద్ధి అయితే లేదని ఎండకి. నాకు ఆరోగ్యం బాగాలేదు, ఊరికే శుద్ధగా ఆడుతుంటుంది. ఆడవాళ్ళకి ఈజీగా అడిక్ట్ అయిపోతుంటా. ఆడవాళ్ళు పక్క పంట పోతుంటే నరాలు జివ్వమని శుద్ధగా ఆడుతుంటుంది. నాకు ఉన్నది చెప్తాను. ఇక మా పిల్లలు తోలుకురమ్మన్నారు కదా, ఇక నాకు భయం అవుతుంది. ఇక ఉన్నది చెప్పేస్తా. ఇగో ఇప్పుడు పిసుక్కుంటున్నా చూడు, ఇప్పటికీ జివ్వు అంటుంది. ఇప్పుడు కూడా పిసుక్కుంటున్నాను, ఎందుకంటే అది శుద్ధగా ఆరుతుంది. అట్లా వచ్చే మొత్తం లీక్ అవుతుంటే నేను ఏం చేయాలి చెప్పు. అందుకే బట్టలు ఇప్పి పెడుతున్నా వేస్ట్గా. ఇవన్నీ ఎందుకు చూడు, మొత్తం వీర్యమే చూడు, అంతా వీర్యమే చూడు. ఈ డ్రైవర్కి అంతా వీర్యమే, ఇదంతా చూడు, వీర్యమే ఇదంతా. నేను ఎందుకు చూపిస్తున్నా అంటే, నా ప్రాణాల మీదకి వస్తుంది. ఇంట్లోకించి వెళ్ళగొడతారంట, ఈరోజే లాస్ట్ అంట. వెళ్ళగొడతామంట అని బట్టలు వెండుకొని వెళ్ళారు నన్ను ఇంటికాడ. బాగా కొట్లాట పెట్టుకుంటుంది. మీ పిల్లల్ని తీసుకురా, నేను జాగ్రత్త అంటే వాళ్ళు సాకరు. మా పిల్లలతో వ్యభిచారం చేయిస్తారు. మా నాన్నకి పెద్ద పెద్ద బ్రోకర్ గాళ్ళు తెలుసు. బ్రోకర్ గాళ్ళు అంటే మంచి వాళ్ళకి యాక్టింగ్ చేసి 10 సంవత్సరాలు కొలుస్తారు. అటువంటి బ్రోకర్ గాళ్ళు, వ్యభిచారం చేసేటోళ్ళు, మర్డర్లు చేసేటోళ్ళు చాలా తెలుసు. అందుకే ఈరోజు షర్టు మొత్తం బట్టలని ఇప్పి పెడుతున్న వీడియో. ఎందుకంటే చాలా పీకల మీదకి వస్తుంది వీడియో. నేను తోలుకరాను, నేను తోలుక రాలేను, నా వల్ల కాదు. తోలుక రాకపోతే నాకు శుద్ధగా ఆడుతుంది. నేను తోలుక రాలేను, నా వల్ల కాదు. ఇగో మొత్తం నీకు సుల్లి కూడా చూపించడానికి, కానీ మళ్ళీ ఫేస్బుక్లో తిడతారేమని భయంతో చూపిస్తాను. నిజంగా మొత్తం చూడు ఎంత వీర్యం. అగో దాని మూతి ముందర చూడు ఎట్లా ఉందో వీర్యం. నిజంగా చాలా దారుణంగా ఉందన్న వీర్యము. అగో అర్థం చేసుకోవట్లేదు. మా భార్యకి నెలకు 3,000 పంపిస్తున్నా. నేను అకౌంట్లో 5,000 వేసింది చూసిండ్రు వీళ్ళు ఆ ఫేస్బుక్ ఫేర్లో. ఈ 5,000 వీళ్ళు గుంజుకుందామంటాను మా నాయన ప్లాన్ చేసినట్టున్నాడు. ఇగో నాకు మొగతనం వద్దని చెప్తే నువ్వు మొగోడు అని ఎవడన్నారా, నువ్వు ఆడిబట్లోడివి అంటానంటుండ్రు. మరి ఆడిబట్లోడు అయితే నీ పిల్లలు కాదా, నీ పిల్లలు కాదు అందుకనే తోలుకరావు అంటే నేను తోలుకరాను. మా పిల్లలు తోలుకొచ్చినాక వ్యభిచారం చెప్పిస్తాడు, బెదిరిస్తాడు, బాగా ఉత్సబోపిస్తాడు. బిడ్డ బెదిరిస్తే బిడ్డ దెబ్బకి లంచతనం చేయాలి. మేము చిన్నప్పుడు అట్లే బెదిరిస్తాడు. మాకు పూకులు చూపించేటోళ్ళు చిన్నప్పుడు, చాలా మంది ఆడవాళ్ళు పూకులు చూపించేటోళ్ళు మా ఇంటికాడ. అందుకనే వీడికి తోలుకురాను. మా ఇంటికాడ పూకులు చూపిస్తారు. మా నాన్నకు మస్తు సపోర్ట్ ఉంది. ఇక్కడ నాకు పూకు చూపించి ఆడవాళ్ళకి ఇట్లా తయారు చేసిండ్రు. పనికి రాకుండా, ఇంటికి పనికి రాకుండా, దెంగనికి కూడా పనికి రాకుండా. నా భార్య నన్ను వదిలేసిపోయిందంటే ఎక్కడ పోయిందో తెలియదు. వీళ్ళైతే అంటుండ్రు నీ భార్య కొడుకు పుట్టిండు అదే ఇదంటే. ఇక భయపడి పెడుతున్నానా చూడు, ఇంత దారుణంగా ఉంది నా పరిస్థితి. తోలుకురాకపోతే ఇంట్లోకి చెల్లగొడతామంటున్నాను. ఇంక రోడ్ల మీద వండుకుంటే నన్ను మర్డర్ చేస్తారానా. ఇక ఇది చెప్పకపోతే కాదు, ఇది రోడ్డు మీద వండుకుంటే ఖచ్చితంగా మర్డర్ చేస్తారు. మా భార్య వాళ్ళ అక్క మా వాళ్ళకి ఫోన్లు చేసిందంట. ఉత్తదే అన్ని అబద్ధాలు. వీళ్ళు ఫోన్లు చేసేటప్పుడు ఈ అన్న అవుతారు అక్క చెల్లెలు ఇద్దరు. మా భార్య వాళ్ళ అక్క పోలీసు ఫోన్ చేసినప్పుడు ఈ అన్న ఇద్దరు, అంటే ఇద్దరు కావాలనే చేస్తుంటారు. అందుకే నేను పోలీస్ స్టేషన్లో పోతా. పోలీస్ స్టేషన్లో పోయి నాకు మూతన ముద్దని చెప్తా. ఇగో ఒకటే కారుతుంది. ఇంకా సరే గాలి తగిలిందంటే అయిపోయి ఒకటే. అందుకే 2-3 డ్రాయర్లు వేసుకుంటాను లోపల నేను 2-3 డ్రాయర్లు వేసుకుంటాను నేను. ఎందుకంటే శుద్ధగా ఆడుతుందిగా విపరీతంగా. అందుకే 2-3 డ్రాయర్లు వేసుకుంటా. ఎందుకంటే దాని గాలి ఆడకుండా జర సుల్లి చల్లబడిపోయి లోపలికి ఉంటుంది. అందుకే ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో ఎట్లా పెట్టుకోవాలి చెప్పి. నేను 24 గంటలు సుల్లి పిసుకుంటూ ఉంటాను. ఎట్లా ఉండాలి మేము జాగ్రత్తమంటారు, కానీ అదంతా ఒట్టి అబద్ధం. నిజం కదా అది. వీళ్ళు మా పిల్లలతో వ్యభిచారం చేయిస్తారు. వ్యభిచారం చేసి చంపేస్తారు. చంపేసిన తర్వాత మా భార్య వచ్చి నా పిల్లల్ని చంపేసినని పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుంది. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి నా గుద్దంతా వలగొడతారు. ఇంకా ముట్టలు కలిపేస్తారంటే చంపేస్తారు. చాలా భయం అవుతుంది. ఇగో నాకు చిన్నప్పటి నుంచి పూకు చూపించి మా పిల్లల్ని కూడా చాలా గబ్బులు చెప్తారు. మా పిల్లల ముందరే మా నాయన దెంగులాడతారు. నా ముందరే దెంగించుకుంటాడు మంచిగా మా అమ్మ మా నాయన. మళ్ళీ నాకు నీతులు చెప్తుండ్రు, అరే బాడక అరే ఆడిబట్ల నా కొడుక అంటారు. నా ముందర ఎందుకు దెంగించుకోవాలి. నాకు ఆ రోజు మా అమ్మ నాయన దెంగించుకుంటే చూసిన పూడతాయి. ఎట్లా వండుకోరు, పక్క మీద వండుకొని దెంగించుకుంటారు. ఇద్దరు దెంగించుకుంటారు. నేను ఇంట్లోకి వచ్చి కొట్టుకుని ఇంకా ఆపుకోలేకపోయినా. టెన్షన్ బాగా లేచింది నాకు కూడా. నేను ఉన్నది చెప్తున్నా అబ్బా. ఎందుకంటే రేపు మా పిల్లల్ని తీసుకొచ్చినాక వాళ్ళు చచ్చిపోతే పోలీసులు వచ్చి నన్ను అడిగితే, మా భార్య వచ్చి ఈ బాడకవే దోలుకొచ్చిండు, ఆ పిల్లలు ఆడ మంచిగా బతికేటోళ్ళు అంటారు. వీడికి దోలుకొచ్చినప్పుడు నేను ఎందుకు పంపించిన అంటే, మా పిల్లల్ని బెదిరించిండు బాగా. ఆ పిల్లలు ఉంటలేరు ఇంట్లో, గత వణుకుతుండ్రు. మరి అందుకనే పంపించిన. తీసుకుపోయి అమ్మ మీ పిల్లలతో నుండి మంచి పైసలు పంపించిన. వస్తుంది మా పిల్లలు ఇటు ఉంటే నెలకు ఒకసారి మా పెండ్లం వస్తుంది. ఏ వీడు వచ్చి నన్ను అడుగుతాడు, మరి నీ పెండ్లం వచ్చి నా దగ్గర వండబెడతావా అని అడుగుతాడు మా నాయన. ఓ అమ్మ ఇప్పుడు ఏమన్నా రుబాబు చూపిస్తుండా, మామూలు రుబాబు చూపిస్తాడు. పెండ్లాన్ని వండబెడతావా లేదని అడుగుతున్నాడు. ఇగో సుల్లి బాగా నా ఏం తోలు ముందలుకుంది కాబట్టి సరిపోయిందనా. ఇప్పుడు బాగా దెంగేటోళ్ళ తోలు ఎట్లుంటుంది అట్లా. మా నాయన సుల్లి ఎట్లుంటుంది అంటే ఎర్రది బయటకు ఉంటుంది. అట్లాగే ఎర్రది బయటకు ఉంటే పాటికి నేను చచ్చిపోయేటోడిని. మా నాయన సుల్లి లేక లేదు, నాది తోలంతా ముందలుకుంది. అందుకే నేను 2 రోజులు ప్రాణాలతో బతుకుతున్నా. ఇగో నీకు సుల్లి కూడా చూపిస్తాను, కానీ కొడతారంటే మరి అర్థం చేసుకోవాలి కదా. నాకు దురద పెడుతుంది. ఆ డ్రాయర్ వేసుకుంటే ఇంత దురద పెట్టేది కాదు అసలు.
అది గాలి ఆడక అట్లే ఇదైపోయింది లోపల. సుళ్ళంతా ఎర్రగా వాసిపోయింది. పిసుకుతుంటే ఊకుంటుంది అనుకున్నా, లోపల గాలి ఆడాక దాంట్లోకి తోలంతా ఊసిపోయి చాలా ఇదవుతుంది. పోలీస్ స్టేషన్లో చెప్పిన, పోలీస్ ఆయన ఫోన్ నెంబర్ చెప్తావు, ఆ పోలీస్ ఆయనకు ఫోన్ చేసుకోండి అంటే ఫోన్ చేస్తలేరు వీళ్ళు. పోలీస్ ఆయనకు ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తలేరు. ఆ పోలీస్ ఆయన మొన్న ఫోన్ చేసిండు, నీ భార్యకు పైసలు ఇస్తలేమంటే ఫోన్ చేసిండు. ఆ పోలీస్ ఆయనకు ఫోన్ చేయండి అమ్మా, మరి ఎవరితో పండుకుంటుందో పోయి అడుగుకో, ఎవరితో కొడుకున్నదో ఆ పోలీస్ ఆయన అడుగు, నాకు తెలియదు అంటే అని చెప్పిన. ఆ పోలీస్ ఆయన ఫోన్ నెంబర్ చూడు, 9014777938, 9014777938. నేను మా భార్యకి పైసలు పంపించిన సంగతి అందరికీ తెలిసిపోయింది కదా, మా నాయన అందుకే ఇంట్లోకి నుంచి ఉండనిస్తలేడు. మా భార్యకి పైసలు పంపించొద్దంట, మా నాయనకి ఇవ్వాలంట పైసలు. నేను అందుకనే నాకు మోతనం ముద్దని చెప్పిన. నువ్వు మొగోడవని ఎవడన్నారా, నువ్వు ఆడిబట్లు ఒడివి అంటాడు. మళ్ళీ నీ పిల్లలు కాదా చెప్పు, నీ పిల్లలు కాకపోతే తోలుకొచ్చి నాకు వ్యభిచారం చేయిస్తూ అప్పుడు పోలీసులు కుక్కని గురించి కొడతారు నన్ను. అందుకనే ఈగలపేంట పోలీస్ స్టేషన్లో మోతనం ముద్దని చెప్పిన. ముందు జాగ్రత్తగానే, చాలా ముందు జాగ్రత్తగా చెప్పిన. సార్ నాకు మోతనం ముద్దని ఒకటే మాట చెప్పేసిన. మా భార్య బయటకు వస్తే నువ్వు దెంగితే నాకు సుఖమే కలగదంటే నువ్వు కుట్ట చెప్పింది, ఎంత ఆనందమో. ఇప్పుడు నేను ఏం చేయాలి, మా భార్య ఎవరితో దింగించుకుంటుంది అంటే పోయి పోలీసులు అడుగుండి, ఎవరితో దింగించుకుంటుందో చెప్తారు, ఎంక్వైరీ చేసి. నాకేం తెలుసు, పోలీసులు అయితే కరెక్టే చెప్తారు కదా. ఇట్లాంటి విషయాలు మాత్రం వాళ్ళు కరెక్టే చెప్తారు, వేరే విషయాలు అంటే చెప్పరేం కానీ ఇట్లాంటి విషయాలు అయితే కరెక్టే చెప్తారు. వాళ్ళకి సంబంధించిన విషయాలు అయితే కరెక్టే చెప్పరేం కానీ వేరే వాళ్ళకి సంబంధించినవి అయితే కరెక్టే చెప్తారు పోలీసులు. నాకు తెలిసి వాళ్ళేం పోయేది లేదు కదా, నా పరువు ఏమైనా పోతుందంటే అది చెప్పడం తప్పేం కాదు, చెప్తే మంచిది. రేపు పోయి దోలికి రావాలంట, లేకపోతే కొడతాడంట, ఊళ్ళకించి ఎలగొడతారంట నన్ను, ఊళ్ళకించి ఎలగొడతారంట నన్ను పక్క. ఎలగొడితే ఎలగొట్టకుండా వేస్ట్, నేను మాత్రం చేయను. పైసలు అయితే పంపించిన, ఇప్పటివరకు బాగానే పంపించిన, 1,50,000 దాకా పంపించిన. మొన్న 5,000 కలిపి 1,50,000 అయ్యిండొచ్చు. నేను లెక్క చేస్తలేను, ఎందుకంటే నేను ఎప్పుడు గేమ్ ఆడుకుంటూ కూర్చో, ఎందుకంటే సుళ్ళు మీద ధ్యాస లేకుండా దీన్ని పిసుకోకుండా అట్లా గేమ్ ఆడుకుంటూ కూర్చో. నేను చాలామంది చెప్తాను లంజ ఉంచుకోవచ్చు అంటే, నా ఫ్రీ ఫైర్ ఆడుతున్నా, ఏ లంజ వద్దంటని చెప్పిన. అది కూడా థమ్స్అప్ తాగుకుంటా చికెన్లు తినుకుంటూ ఉన్నా. ఊకే కొట్లాట పెట్టుకుంటుంటారు. ఇప్పుడు సాయంత్రం అయింది, కొట్లాట పెట్టుకున్నారు. ఇక రేపు ఈ సాయంత్రం కొట్లాట పెట్టుకుంటారు, తర్వాత పోలీసు వాడు వస్తాడు. ఎందుకంటే పోలీసు వాడు వస్తే పక్క వీళ్ళ మాట వింటారు, నా మాట విన్నారు. ఆ పిల్లల్ని కాళ్ళతో తంతుందంట మా భార్య. తంతే అవన్నీ అబద్ధాలు నిజాలు నాకేం తెలుసు. పోలీసు అని పట్టుకొని రావాలి, బాబు నువ్వు నీకు సాకనీకి శాతం అవుతా సార్, నాకు మోతాను ముద్దని చెప్తా. ఒకటే మాట పోలీస్ స్టేషన్లో, నాకు మోతాను ముద్దంటని చెప్తా. ముందు ఇది చెప్తా, సార్ బాబు నీకు సాకనీకి శాతం అయితే శుద్ధ క్యారెక్టర్, నాకేం శాతం అయితే నేను అసలే ఆడవాళ్ళకి అడిక్ట్ అయిపోతా. ఆడవాళ్ళు నా దగ్గర ఉంటే నాకు జుజు అంటుంటే నరాలు, వాళ్ళు కూడా ఊకుంటారు. అంటే అంతే అన్న, కొట్టుకోకపోతే జివ అంటే కొట్టుకుంటే పని శాత కాదంటే కొట్టుకోకుండా పని చేస్తా. కొట్టుకోకుండా అంటే ఇట్లా సుల్లికొని ఇట్లా పట్టుకున్నా అంటే అవి సొర్రగా గారిపోతుంది అంతే. అందుకే నేను ఇట్లా బతుకుతున్నా, ఏదో సిగ్గుశరం వదిలేసుకొని బతుకుతున్నా. ఇది ఎవరికి చెప్పకూడదు ఇట్లాంటి విషయాలు కూడా, కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను బతకడం కోసం చెప్తున్నా. ప్రాణాలతో బతకాలి కదా, ఇంట్లోకించి వెళ్ళిపోవాలంటే ఇంట్లో ఉండకూడదు. అంటే ఇల్లు నీది కాదు, ఎవడరా నీకు ఇల్లు ఇచ్చింది, ఇల్లు నీదా, ఆ పిల్లల్ని తీసుకొచ్చి నాకు వదిలేసి నువ్వు ఊరేసుకొని చచ్చిపో అంటున్నాడు. మీరు మోతాను లేకుండా ఆపరేషన్ చేయించండి మస్తు చెప్పినా ఎవరు చేస్తలేరు, దయచేసి ఆపరేషన్ చేయించండి. ఇగో పోలీస్ స్టేషన్లో కూడా పోయి మాట్లాడదాం కానీ ఏదో మాట్లాడుతున్నా, మెంటల్ ఎక్కింది నాకు బాగా. భయపెట్టిస్తారు, బట్టలు విండుకొని ఇస్తలేరు బయట, నన్ను బట్టలు విండుకొని ఇస్తలేరు. నువ్వు మొగోడి కాదా అంటారు, మళ్ళీ నీ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టాలంట. ఇంకెందుకు వీళ్ళు దెంగులాడుకుంటారు, నా పిల్లల ముందర దెంగులాడుకుంటారు, వాళ్ళకి తీటలు వేస్తుంది. తర్వాత తీటలు ఇవ్వగానే ఈ సారాల ఇంటికి వస్తావా పని చేయనికే, ఆ సారాల ఇంటికి వస్తావా పని చేయనికే అంటారు. పెద్ద బొక్కరు కొడుకులు వస్తారు మా ఇంటికి, ఇట్లా కోరమంట కొడుకులు మస్తు వస్తారు, ఇంట్లో పనికి పంపిస్తారు, ఆ పిల్లలతో వ్యభిచారం చేయిస్తారు. లేకపోతే పెద్ద పెద్ద సారాలు ఇంట్లో మంచోళ్ళ దగ్గరికి అయితే పంపించరు, పెద్ద పొరంపో కొడుకులు ఉంటారు. ఆ పిల్లలు భయపడి వ్యభిచారం చేయాలి, అట్లా బెదిరిస్తారు మా నాయన. బెదిరిస్తే దెబ్బకు వ్యభిచారం చేయాలి. నన్ను ఎట్లా బెదిరిస్తుంటే, బెదిరిస్తే దెబ్బకి పెండ్లాన్ని తీసుకొచ్చి నా దగ్గర వంట పెట్టాలన్నట్లు బెదిరిస్తారు. ఇప్పుడు వాళ్ళు బెదిరిస్తే నేను పెండ్లాన్ని వండబెట్టాలి. మా అమ్మ కొట్లాట పెట్టుకుంటుంది ఫస్ట్, మా అమ్మ కొట్లాట పెట్టుకొని నీ పెండ్లాన్ని వండబెట్టన్నట్లు. మా ఆయనతో పెండ్లాన్ని ఎవడెవడు దెంగుతుండు, నీ పెండ్లాన్ని మా ఆయన దెంగితే ఏంది అన్నట్లు మాట్లాడుతుంది మా ఇంటికాడ. ఎవడు దెంగుతున్నాడో ఏమో నాకేం తెలుసు. అరే లంజ కొడక అంటుంది, నువ్వు లంజ కొడక వద్దు, ఏమొద్దమ్మా, మొగతనం వద్దు నాకు. ఇగో సుల్లి మొత్తం టప్ప సౌండ్ వస్తలేదు మీకు. ఊకి ఇట్లా ఊపితేనే తోలు ముందలుకుంది కాబట్టి బతికిపోయినా. మా నాన్న సుల్లిలాగా తోలు ఎన్నుకుంటే ఇప్పటికి చచ్చిపోయేటోడు, నిజం చెప్తున్నాను. అంటే నేను దెంగనగా ఎక్కువ, చాలామంది ఎవరు దెంగలే ఇంతవరకు. సరే మా భార్యతోటే వండుకున్నా బాగా, ఇంకా అంతవరకు నా అదృష్టం బాగుండి తోలు ఎన్నుకోలేదు కాబట్టి ఇన్ని రోజులు ప్రాణాలతో బతికిన. తోలు ఎన్నుకో ఇంటి పాడికి చచ్చిపోయేటోడిని అంతే. ఓకే బాయ్.